గత వైసీపీ ప్రభుత్వం పేదల సొంత ఇంటి కలను కలగానే ఉంచిందని, కూటమి ప్రభుత్వం పేదల సొంత ఇంటి కలను నెరవేరుస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. పొన్నలూరు మండలం చెన్నుపాడు గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు నేడు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి స్వామి, దామచర్ల సత్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తూ వాటితో పాటు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో అనేక అవరోధాలు సృష్టించారని, ఇప్పుడు కోర్టుల ద్వారా కూడా అడ్డంకులు కల్పించినప్పటికీ అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామంటూ తెలిపారు. అదేవిధంగా సంగమేశ్వరం ప్రాజెక్టు, సంగమేశ్వరం క్షేత్ర అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని వారు పేర్కొన్నారు. ఆధ్యాత్మికత, పర్యాటక కేంద్రంగా సంగమేశ్వరాన్ని మరింత అభివృద్ధి చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదల సంక్షేమంతో పాటు గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుజాత, ఎంఆర్ఓ పుల్లారావు, పొన్నలూరు మండలం టీడీపీ పార్టీ అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు, ఏఎంసీ చైర్మన్ కర్ణా కోటిరెడ్డి తిరుపతమ్మ, మాజీ ఎంపీపీ కోండ్రుగుంట శ్రీను, నీటి సంఘం అధ్యక్షులు మండవ ప్రసాద్, గ్రామ నాయకులు రమణారెడ్డి, తాడిబోయిన రమణయ్య, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.